నాకు నెల్లూరు ఫోన్ వచ్చింది. అక్కడ ఆమె ఏముంది అంటే బాగా ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, ఒక 25 కోట్లు పెట్టి వరద కాలువను మంచిగా పటిష్టం చేస్తే మాకు ముప్పు ఉండదు, కానీ ఆయన ఎవరు చేయడం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం వరదలు రావాలి, ఫండ్స్ రావాలి, అవి మేయాలి. ఇది మన ప్రభుత్వాల పరిస్థితి. అట్లనే అక్కడ వరదలు ఉండాలి, తెలంగాణ కరువు ఉండాలి. ఇది మొన్నటిదాకా అమరైన పాలసీ. ఇక్కడ అక్కడ వరదతో డబ్బులు దొరకవచ్చు, ఇక్కడ కరువుతో డబ్బులు దొరకవచ్చు. అయితే కనీసం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా కానీ ఈ పరిస్థితి మారుతుందా? రెండు, మనం ఎడ్యుకేషన్లో ప్రతి వాళ్ళు, ముఖ్యంగా పైతరగతుల వారు కాదు, బడుగులు, బలహీనులు, ఈసీ విద్యార్థులు ఎక్కువ త్యాగాలు చేసి కొట్లాడికి, అంటులైన్లో ఉండి కొట్లాడికి, వారి ఎత్తి కొట్లాడికి ఈ తెలంగాణలో మాకైనా ఏమైనా పాత్ర ఉంటుందా? మాకైనా ఏమైనా కాస్త ఉండగలుగుతుందా అని వాళ్ళ ఆలోచన. మన కరీంనగర్లో పబ్లిక్ మేనిఫెస్టో గురించి మేము మీటింగ్ పెట్టినప్పుడు ఒక ఆయన వినూత్నమైన ఆలోచన, మేము అందరూ ఆలోచించలేదు. ఎంత మానవీయ దృక్పథం అంటే, సార్ నేను రోజు కూలి లేబర్ దగ్గర పనిచేస్తున్నా సార్, లేబర్ కూలీలో పనిచేస్తున్నా సార్, పొద్దున 6 గంటల కంటే 11 గంటల దాకా ఎక్కడ నిలుచుంటా, రోడ్డు మీద నిలుచుంటా. వాడు అట్ట వైపు ఇట్ట వైపు వచ్చిన దూరం జరుగు అంటాడు, రోడ్డు కట్టనుకున్నాం అంటాడు, సైకిల్ స్కూల్ కూర్చుతాడు, పోలీసులు పెడతాడు. నాకు 11 గంటలు 6 గంటలు 7 గంటలు చెప్పి అక్కడి నుంచి ఉంటే నా ఉపాధి ఏమైతే నేను చాలా అవుతుంది పనిచేస్తాను. నీళ్ళు ఉండవు, కనీసం అటు వెళ్దామంటే సౌకర్యాలు ఉండవు. ఇంత దుర్భర పరిస్థితి మాకే ఉంటే ఇంకా మనం జన సమస్య కానీ, జంతువుల సమస్య కానీ, భక్తుల సమస్య కానీ, ఇంత భక్తి సమస్య కానీ పట్టించుకుంటాడు కూడా సార్. నిజంగా మనం ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి. తమ శరీరాన్ని, తమ శారీరక శక్తిని అమ్ముకోవడానికి విచ్చలవిడిగా బజార్లో నిల్చుంటే మనం పట్టించుకోవాలి. వాళ్ళకి తెలుసు షెల్టర్ కావాలి, మంచిగా సదుపాయం కావాలి, కూర్చుండానికి సదుపాయం కావాలి. కనీసం వాళ్ళని అసంఘటితంగా సంఘటిత కార్మికులు కన్వర్ట్ చేసుకోవాలి అన్న యూనియన్ల దృక్పథం మన దేశంలో లేదు. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎక్కడ గారికి బాగా తెలుసు, 6 సంవత్సరాల క్రితం వాళ్ళు మంచిర్యాలలో సింగరేణి కార్మికులకు కూడా మీటింగ్కి వచ్చినారు అధ్యక్షుడు. అయితే నాకు అప్పుడు విచిత్రమైన ఆలోచన వచ్చింది. చైతన్యవంతమైనటువంటి సింగరేణి కాలనీస్కి విఠల్ గారు, అంటే నేను అనుకున్నాను, విఠల్ గారు సందేశం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందా? సపోజ్ దే హ్యావ్ టు లీవ్. నిజానికి వాళ్ళ దగ్గర పోరాట పటిమ లేదని కాదు, పోరాట పటిమ ఉంది. కానీ గత 60 సంవత్సరాల నుంచి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద వాళ్ళ యొక్క పోరాట పటిమని నిర్వీర్యం చేయబడింది. దానివల్ల వాళ్ళకి ఆ అణచివేత అనేది, సొంతంగా ఆలోచించడం అనేది ఈ మన తెలంగాణ కార్మికులకి తగ్గిపోయింది. దాని నుండి బయటపడడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది, చాలా రక్తం కూడా కార్చాల్సి వచ్చింది. సరే, ఏది ఏమైనా కానీ మన తెలంగాణలో కనీసం ఈ ఎన్నికల సందర్భంలో ఒక శుభపరిణామం ఏంటంటే, ఎక్కడికక్కడ ప్రజలు తమ మేనిఫెస్టోని విడుదల చేసుకున్నారు. ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఏ విధంగా చేసినాయో ప్రజా సంఘాలు కూడా అదే విధంగా చేసినారు. రాజకీయ పార్టీలు వారు ఆచరిస్తారా లేదా అడిగేవాడు ఉండకపోవచ్చు, ఎందుకంటే రాజకీయ పార్టీలు చేసినాయి కాబట్టి వారి కార్యక్రమాలు అడగకపోవచ్చు. కానీ ప్రజా సంఘాలు అడగకుండా ఉంటాయా? రేపు చేయవలసిన పని ఏంటి? మనం ఎగ్జాక్ట్లీ ప్రతి జిల్లాలో అయితే ప్రజా సంఘాలు అయితే ఏవైతే విడుదల చేసి అనిపిస్తుందని వాటి గురించి గట్టిగా అడిగి వాటిని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా తిరిగి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది.
అందులో చాలా ప్రధానమైనటువంటి ఉద్యమాలు ఏం చెప్పినారంటే మనకు మేము చెరువు పూటలన్నీ బాగు చేస్తామన్నారు. చెరువు పూటలన్నీ బాగు చేస్తారా? ఉదాహరణ కరీంనగర్లో ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసు పెద్ద చెరువు, దానికైతే అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కట్టేసినట్టు ఇంటి రావాలి. నిజానికి ఎంత నష్టపోయారు అక్కడ ప్రజలు? సంవత్సరానికి 100 కోట్ల రూపాయల నీళ్ళు నష్టం అయిపోయింది. ఇప్పటికైనా అదే బస్ స్టాండ్లో ఒక్క బాడీకి 1000 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం. భూగర్భ నీళ్ళు పడిపోయినాయి, దానికి కరెంటు బిల్ పేమెంట్ చేస్తున్నాం. అంటే 800 కోట్ల సంవత్సరాలకి గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంత లేదన్న అంచనా ప్రకారం అంటే 5000 కోట్ల రూపాయలు నష్టపోయింది గవర్నమెంట్ కర్మేర ప్రజానికం. దాన్ని కూలగొట్టి మళ్ళీ చెరువు కడతారా? ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్లు ఎక్కడైనా కట్టచ్చు, చెరువులు ఎక్కడ అక్కడ కట్టలేదు. మరి ఇటువంటి చిన్న జరిగిన చోట్ల మనం పునర్నిర్మాణం చేయగలుగుతామా? ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అందుబాటులో రావడం చాలా కష్టం అవుతుంది. చిన్న నీటి వనరులు ఉంటేనే మనకు అప్పుడు ఫ్లోరైడ్ నుంచి కానీ లేదా కరువుల నుంచి కానీ నివారించుకోవాలి. ఇంకా ఎడ్యుకేషన్ సార్ చెప్పిననే ఉన్నారు. హెల్త్ విషయం లోపల కూడా కనీసం ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లోపల 100 బెడ్ ఆసుపత్రి, నిమ్స్ లాంటి ఆసుపత్రులు కట్టగలుగుతాం. ప్రతి జిల్లాలో ప్రసూతి ఆసుపత్రులు సపరేట్గా కట్టగలుగుతామా? హెడ్ క్వార్టర్లో కనీసం పిల్లల కోసం స్పెషల్ హాస్పిటల్ కట్టగలుగుతామా? అవన్నీ కోసం హైదరాబాద్ రావాలి. ఈ మౌలికమైన సదుపాయాలు ఇలా తెలుసుకుంటూ పోతే మనకి ఎన్నో సదుపాయాలు. ఇంకా ముఖ్యంగా మనం ఏం కోరుతున్నామంటే మన తెలంగాణలో ప్రజల హక్కులు రక్షించబడాలని కూడా కోరుతున్నాం. ఎన్కౌంటర్లు ఉన్నాయా? అంచివేద ఉంటుందా? ప్రజల స్వచ్ఛమైన వేయబడకుండా ఉంటుందా? ఇవన్నీ మనకు క్వశ్చన్స్. బహుశా ఇప్పటికీ నాయకత్వాలు అయితే ప్రజల కోసం ఉద్యమించి మేము తెలంగాణ తీసుకొచ్చాం అంటున్నారు. రేపు ఇదే నాయకుడు ప్రజల యొక్క ఆకాంక్షలను ఒక సున్నిలో తొక్కినట్టుంటే ప్రజలకు మనలో అవకాశాలు ఇస్తుంది. మళ్ళీ ఒక ఉద్యమం తప్పితే ఇంకొక అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. సాధ్యమైనంత వరకు ప్రజల యొక్క పోరాటాలకి ముఖ్యంగా 2 లక్షల మంది గిరిజనుల మీద శివాల మీద మన తెలంగాణ కట్టుకోవడం మహాశిక్ష. నిజానికి కనీసం మన పోరాటం దాన్ని అడ్డుకోవడానికే ప్రయత్నం చేస్తారా? లేదా మన ప్రజా సంఘాల్లో మనం డిమాండ్ చేయాల్సి ఉంది, ప్రజలను సమీక్షించాల్సి ఉంది. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూడా రేపు తెలంగాణలో మనలాంటి వాళ్ళని మిగిలినంత వరకు ఎక్కడికక్కడ చర్చలు నిలదీసి ప్రజాప్రియాన్ని కూడగట్టి మన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తే కానీ ఇది సాధ్యం కాదని నేను అందరికీ మనవి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.